ఉపాధి హామీ పనుల్లో ఫేస్ యాప్ ద్వారా అనేక ఇబ్బందులు ఉన్నాయని, ఫేస్ యాప్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఫేస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఫేస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ ధర్నా సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీడీఓ బావాజీకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఉపాధి హామీ పనుల్లో ఫేస్ యాప్ ద్వారా అనేక ఇబ్బందులు ఉన్నాయని, ఫేస్ యాప్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఫేస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఫేస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ ధర్నా సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీడీఓ బావాజీకి వినతి పత్రాన్ని సమర్పించారు. కొమరాడ మండల కేంద్రంలో ఉపాధి కార్మికులందరితోటి ఈరోజు ఫేస్ యాప్ రద్దు చేయాలి, మాన్యువల్ పెట్టాలి, పాత పద్ధతిలో పని చేయాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఫేస్ యాప్ వెంటనే రద్దు చేయాలి. ఫేస్ యాప్కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్లే కాదు, మేట్లు కూడా ఇవ్వండి. ఈ మేట్లందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మేట్లకు అదనంగా ఇచ్చేది ఏం లేదు. ఆ గ్రూప్ని అంతమందిని కూడా తీసుకురావటం, వాళ్ళకి పని చూపించడం, మళ్ళీ రమ్మని చెప్పడం, అదనంగా శ్రమ చేస్తున్న ప్రభుత్వం ఏ ప్రోత్సాహకాలు ఇవ్వటం లేదు. పైగా ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీరు సెల్ ఫోన్లు కొనుక్కోండి, సెల్ ఫోన్లు కొనుక్కొని అందులో మొత్తం యాప్లన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని యాప్లు డౌన్లోడ్